హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సునీత బ్లాగ్స్. బ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా, అవే అన్నమాట. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళదే, కానీ క్రాస్ కటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసరికి హ్యాండ్స్ తీసేసాను. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసాను. ఇప్పుడు క్రాస్ కట్ చేస్తున్నాను. నేనైతే క్రాస్ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు అది కట్ చేసుకున్నది దానికి మార్కర్ అయితే లైన్గా డ్రా చేసుకొని క్రాస్ కట్ చేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు మెయిన్ వచ్చేసరికి బ్లౌజ్లో ఫ్రంట్ పార్టే. నీట్గా రావడానికి, కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవ్వడానికి ఫ్రంట్ పార్టే మెయిన్ పార్ట్ వచ్చేసి. అందుకనేసి కొంచెం చేసుకునేటప్పుడు కాస్త నెమ్మదిగా నిదానంగా చూసుకొని కట్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక షేప్ పట్టీస్ ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉంటుందో మెజర్మెంట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టీ కూడా తీసేసుకోవాలి. ఇదనమాట. బ్లౌజ్ బ్లాగ్ వచ్చేసరికి ఫుల్ వీడియో పెట్టడానికి మనకి ఇది అంతా డిజైన్ బ్లౌజ్ కాదు. క్రాస్ కటింగ్ సింపుల్ ప్లెయిన్ బ్లౌజే. డిజైన్ ఏం లేదు, నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసి కుట్టేస్తాను. నా బ్లౌజ్ వీడియో వచ్చేసి ఇదనమాట. ఫుల్ లెంత్ వీడియో కూడా పెడతాను. ఇంకోటి నిన్న చూపించాను కదా, పింక్ శారీలోని బ్లౌజ్ వచ్చేసరికి అది కొంచెం డిజైన్ బ్లౌజ్ అనమాట. ఫైనలీ క్రాస్ కట్ చేశాక చూడండి, మనకి ఇలా క్రాస్ అయితే ఇలా వస్తుంది. మనము నార్మల్ కట్ చేసుకుంటే ఇలా క్రాస్ రాదు. మీరు ఎలా పట్టుకొని చూసినా క్రాస్ అనేది వస్తుంది. ఇదనమాట క్రాస్ కటింగ్ వీడియో. నేనైతే ఇలా చేస్తాను. అంటే ఇంకొన్నిసార్లు కొంచెం బాడీ మెజర్మెంట్ పెద్దగా ఉన్న వాళ్ళదైతే ఇప్పుడేమో ఇలా వేసాను కదా, ఇప్పుడు క్రాస్గా వేసేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇంకా అదే బ్లౌజ్ అయితే కుట్టుకుంటూ కూర్చున్నాను. రెడ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. హ్యాండ్కి అయితే పైపింగ్ వేసేస్తున్నాను. అంటే పైపింగ్ వచ్చేసి క్లాత్ పైపింగే, థ్రెడ్ పైపింగ్ అయితే కాదు. ఫైనలీ బ్లౌజ్ అయితే ఇదన్నమాట.